హలో అండి. ఈ వీడియోలో నాకు తెలియని విషయం ఒకటి అడుగుతానండి. మనందరం కూడా డైలీ పెరుగు తోడు పెడతాం కదా! అది ఎలా పెడతాము? పాలు కాచి అందులో మజ్జిగ కానీ, పెరుగు కానీ కొంచెం వేస్తాం కదా! ఇది మా అందరికీ తెలిసిన విషయమే కదా! నువ్వు కొత్తగా చెప్పేదేముంది అనుకుంటారేమో! ఆగండి. ఇక్కడే అసలు విషయము ఉంది. వేడి వేడి పాలల్లో వేస్తామా? చల్లారిన తర్వాత వేస్తామా? అనేది డౌటు. నేనైతే పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడు వేస్తాను. అది నాకు ఎలా తెలుసంటే మా అమ్మమ్మ అలా వేస్తూ ఉంటే చూశాను. నేను అలాగే వేస్తాననమాట. అలా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే చక్కగా తోడుకుంటుందనమాట. నీళ్ళు నీళ్ళుగా లేకుండా చక్కగా తోడుకుంటుంది. మరి పాలు గోరువెచ్చగా ఉన్నాయా? చల్లారాయా? లేక వేడిగా ఉన్నాయా? అని మనకి ఎలా తెలుస్తుందంటే, నేను ఒక ఫింగర్ పెట్టి చూస్తే పాలు గోరువెచ్చగా ఉన్నాయని తెలిసినప్పుడు అప్పుడు వేస్తాననమాట. కొంచెం వేడి ఎక్కువగా ఉంటే వేయను. గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తాను. అది ఫింగర్ పెట్టి చూస్తాననమాట. మొన్న మా ఫ్రెండ్ మా ఇంటికొచ్చినప్పుడు ఇలా పాలల్లో వేలు పెట్టి చూడకుండా స్పూన్‌తో కలిపి చూడకూడదా అని అడిగింది. ఎందుకంటే వాళ్ళ హస్బెండు పాలల్లో వేలు పెడతావేంటి? స్పూన్ వాడొచ్చు కదా! అని డైలీ అంటూ ఉంటారంట. తను నన్ను సలహా అడిగిందనమాట. అయితే మాత్రం ఇలా గోరువెచ్చగా ఉన్నాయా లేదా అని చెప్పేసి వేలు పెట్టి చూడటం నాకు అలవాటండి. నేను అలాగే వేస్తాననమాట. మన బాడీ టెంపరేచర్‌ని కొలవడానికి థర్మామీటర్ ఉన్నట్లు గోరువెచ్చగా ఉన్నాయి తోడు వేసుకోండి అని చెప్పే మీటర్ ఒకటి ఉంటే బావుంటుంది కదా! లేకపోతే ఏంటండి శుభ్రంగా దేవుడిచ్చిన 2 చేతులు ఉండగా వాటిని వాడుకోగా స్పూన్‌లు, ఫోర్క్‌లు పెట్టేదేంటండి. ఇంకా కొంతమంది ప్రబుద్ధులైతే పిల్లలకి అన్నం కూడా స్పూన్‌తో పెట్టమనే వాళ్ళని కూడా నేను చాలా చూశానండి. అలాంటి వాళ్ళని కూడా అమ్మ ప్రేమతో అన్నము, పప్పు, నెయ్యి వేసి బాగా కలిపి ఒక్కో ముద్ద పెడుతుంటే ఆ ఫీలింగు స్పూన్‌తో పెడితే వస్తుందా అండి చెప్పండి? అదేంటంటే నీట్‌నెస్ అంటారు. నీట్‌నెస్ అంటే స్పూన్ వాడటం కాదండి. మన హ్యాండ్స్‌ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మన సరౌండింగ్స్, మన ఇంటి వాతావరణాన్ని కూడా అలా ఉంచుకున్నప్పుడే హెల్త్ ఇష్యూస్ అనేవి రావు. అంతేకాని కొంతమంది జెంట్స్ ఏంటంటే ఇలాంటివన్నీ తెలియక అది అలా చెయ్యి, ఇది ఇలా చెయ్యి అని అంటూ ఉంటారు. అమ్మాయిలకి వాళ్ళ పుట్టింట్లో ఎలా చేస్తే అవే అలవాటవుతాయండి. అత్తవారింటికొచ్చిన తర్వాత కూడా ఇక్కడ అలవాట్లు, వంటకాలు నేర్చుకోవడానికి టైం పడుతుంది. స్లోగా అన్నీ నేర్చుకుంటారు. ఇంతలోనే కంగారు పడిపోయి అలా అంటే చాలా ఫీల్ అవుతారు కదా! పాలల్లో వేలు పెట్టకుండా తోడు ఎలా వేయాలో కొంచెం చెప్పరా ప్లీజ్?